తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పోలింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే సమయం 7 గంటల 1 నిమిషం అవుతుంది కాబట్టి ఇక పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ స్టార్ట్ అయింది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది పోలింగ్. ఈ మొత్తం 116 మున్సిపాలిటీల్లో 2569 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. 10,719 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అందులో 412 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ పోటీలో నిలిచారు 2,225 మంది అభ్యర్థులు. ఇక 52,17,413 మంది ఓటర్లు, అంటే సుమారు 1/2 కోటి మంది ఓటర్లు ఇవాళ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సో ఇక పోలింగ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,379 మంది రిటర్నింగ్ అధికారులు పనిచేస్తున్నారు. 41,773 మంది పోలింగ్ సిబ్బంది నియమించింది ఎన్నికల సంఘం. ఇక పోలింగ్ స్టార్ట్ అయింది తెలంగాణ వ్యాప్తంగా. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధులు ఉన్నారు. సంపత్, పెద్దీష్, నారాయణ అండ్ దివాకర్ నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి. రైట్, ఒకసారి మనం ఫస్ట్ వరంగల్ పెద్దీష్ దగ్గరికి వెళ్దాం. పెద్దీష్, పోలింగ్ స్టార్ట్ అయిందా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓటింగ్ శాతం పెంచడానికి అక్కడ అధికారులు చేసిన ప్రయత్నాలు ఏంటి? సత్ఫలితాలను ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. కొద్ది నిమిషాల క్రితమే పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. కానీ పోలింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం అధికారులు ఎటువంటి ప్రయత్నాలు చేపట్టారో నా వెనుక కనిపిస్తున్నటువంటి ఈ హరిత పోలింగ్ స్టేషన్ను చూస్తే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఒక పెళ్లి మండపానికి వచ్చామా, పోలింగ్ స్టేషన్కి వచ్చామా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అంతా గ్రీన్ పోలింగ్ స్టేషన్స్. ఈ విధంగా వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో మనం ప్రస్తుతం ఉన్నాం. పోలింగ్ స్టేషన్ ఈ విధంగా పూర్తిగా ఆకుపచ్చని మొత్తం ఆకుపచ్చగా వర్ణంతో మొత్తం పూలతో స్వాగతాలు పలికే విధంగా ఇక్కడికి వచ్చేటువంటి ఓటర్లకు ఘన స్వాగతం పలుకుతూ ఈ విధంగా హరిత పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఈ విధంగా హరిత పోలింగ్ స్టేషన్స్లో ఓటర్లను ఆకట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే విధంగా ఏ విధంగా చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టారో ఇప్పుడు తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా అధికార యంత్రాంగం అదేవిధంగా ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఓటర్లంతా కూడా చాలా ఉత్సాహంగా తరలివచ్చి వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా ఈ విధంగా హరిత పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. గ్రామీణ నేపథ్యం ఉట్టిపడేలా ఈ విధంగా మొక్కజొన్న కంకులు, బంతిపూలు, పూర్తిగా గ్రీనరీ ఉట్టిపడేలా మామిడి తోరణాలతో అలంకరించి మొత్తం కూడా ఇక్కడ హరిత పోలింగ్ స్టేషన్ చూస్తే లోపల కూడా మొత్తం కూడా గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేశారు. గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేసి పోలింగ్ స్టేషన్ కూడా ఇక్కడ పోలింగ్ బూత్ అక్కడ లోపల చూస్తున్నాం. ఈ విధంగా అరిటాకులతో ఏర్పాటు చేసినటువంటి ఆ బ్యాలెట్ ఎక్కడైతే ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటారో ఆ ప్రాంతాల్లో కూడా మొత్తం ఈ విధంగా గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి వచ్చేటువంటి ప్రతి ఓటర్ కూడా పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా ఈ విధంగా హరిత పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. 12 మున్సిపాలిటీలలో మొత్తం 1,073 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1,073 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారంతా కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. అయితే ఎన్నికల అధికారులు కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఓటర్లంతా కూడా ఉత్సాహంగా వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా అంటే మొత్తం 12 మున్సిపాలిటీల పరిధిలో 3,35,000 మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ఉన్నారు. సో వారంతా కూడా చలి తీవ్రత ఉన్నప్పటికీ ఉదయం నుంచి కూడా వారంతా చాలా ఉత్సాహంగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. డిఫరెంట్ థీమ్స్తో అంటే 12 మున్సిపాలిటీల పరిధిలో కూడా డిఫరెంట్ థీమ్స్తో ఈ విధంగా హరిత పోలింగ్ స్టేషన్స్ కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్ రహిత పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసి ఓటర్లను చైతన్యపరిచే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు అధికారులంతా కూడా. అధికారుల లోపల కూడా చాలా పోటీ కనిపిస్తుంది. ఒక్కొక్క రకమైన డిఫరెంట్ థీమ్స్తో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక సెల్ఫీ పాయింట్, పూర్తిగా పూలతో అలంకరించినటువంటి సెల్ఫీ పాయింట్ కూడా సిద్ధం చేసేసి మొత్తం కూడా ఓటర్లంతా చాలా ఉత్సాహంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసిపోతుంది. రైట్ పెద్దీష్, నిజంగా ఎన్నికల అధికారులను అభినందించాలి. ఎందుకంటే అక్కడ చూస్తున్న ఏర్పాట్లు మనం చూస్తున్నాం. సెల్ఫీ కూడా తీసుకోవడానికి ఇక్కడ పెట్టారు అని అంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి. ప్రజలు కూడా దీన్ని చూసి ఉత్సాహంగా పాల్గొనాలనే టీవీ నేను కోరుకుంటోంది. రైట్, ఇక ఖమ్మం వెళదాం. ఖమ్మం నుంచి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, మీ వెనకాల కూడా పోలింగ్ స్టేషన్ ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసినట్లుగా మనకు కనిపిస్తోంది. మొత్తం ఎన్ని మున్సిపాలిటీల్లో అక్కడ పోలింగ్ జరుగుతోంది? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అధికారులు ఓటర్లను ఆకర్షించడం కోసం అక్కడ సిబ్బంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 223 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1,35,000 మంది ఓటర్లు ఓటుకు వినియోగించుకోబోతున్నారు కొత్తగూడెం కార్పొరేషన్లో. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పోతే కొద్దిసేపటి క్రితం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. దీంట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపుగా 175 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ కొంత ఘర్షణలు వివాదాలు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పటిష్టమైనటువంటి పోలీసు భద్రత మధ్య కూడా పోలింగ్ కొనసాగుతుంది. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ మీద అన్ని ప్రధాన పార్టీలు కూడా దృష్టి సారించాయి. ఎందుకంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధాన పార్టీలు గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం నిర్వహించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గెలుపు కోసం ప్రతి ఒక్క ఓటర్ని కూడా పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టి ఓటు యొక్క వినియోగించుకునేలా పోలింగ్ బూతులకు అయితే తరలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అంతటా కూడా ఆసక్తి నెలకొంది. గెలుపు ఓటముల మీద ఎవరు గెలుస్తారు, ఏ విధమైనటువంటి మెజార్టీతో గెలుస్తారు అనేది ప్రధానంగా అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీలు ప్రధానంగా దృష్టి సారించి బ్యాలెట్ పద్ధతుల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ప్రధానంగా రాజకీయ పార్టీల గుర్తుల మీద ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తులు కూడా ఒట్టుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు అధికార యంత్రాంగం కూడా జిల్లా కలెక్టర్ కానీ 2 జిల్లాల ఎస్పీలు కూడా ప్రతిష్టాత్మకంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ కొన్ని ఘర్షణపూరితమైనటువంటి వాతావరణ ఘర్షణలు జరిగినటువంటి నేపథ్యంలో ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఎవరూ ప్రలోభ పెట్టకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ముందుగానే ఎక్కడైతే సమస్యాత్మకమైన సెన్సిటివ్ కేంద్రాలను గుర్తించారో అక్కడ పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి ఓటర్లు పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా 100% వెబ్ కెమెరాల పర్యవేక్షణలో కూడా పోలింగ్ ఈ రోజు అయితే కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతున్నటువంటి ఈ పోలింగ్ కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసింది. రైట్, థ్యాంక్ యూ నారాయణ. అది అక్కడ ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలకి పోలింగ్ జరుగుతోంది. అయితే ఓటర్లందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడం కోసం ఈ రోజు ప్రభుత్వం పెయిడ్ హాలిడేని కూడా ప్రకటించింది. అలాగే పోలింగ్ శాతం దీని ద్వారా పెరుగుతుందని కూడా ఆశిస్తుంది. మరి చూద్దాం ఈ రోజు ఎంత పోలింగ్ శాతం నమోదవుతుంది అనేది. ఇక ఉమ్మడి నిజామాబాద్ వెళ్దాం. మా ప్రతినిధి దివాకర్ ఉన్నారు. దివాకర్, ఎలా ఉంది నిజామాబాద్ వ్యాప్తంగా పోలింగ్ స్టార్ట్ అయిందా? అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు చేపట్టినటువంటి ఫలితాలు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచే భారీగా ఓటర్లు తరలి వస్తున్నారు. ముఖ్యంగా మనం ప్రజెంట్ మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, సర్వాంగ సుందరంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ మామిడి కొమ్మలతో దాంతోపాటు తోరణాలతో ఓటర్లకు స్వాగతం పలుకుతున్నారు. దాంతోపాటు ఇక్కడ సెల్ఫీని కూడా చూడొచ్చు. మనం ఎవరైతే ఓటు వేస్తారో ఓటు వేసి వచ్చిన అనంతరం వాళ్ళు సెల్ఫీ తీసుకునే విధంగా ప్రౌడ్ టు బీ ఓటర్ అనే రకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలకి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలో మొత్తం 6,44,990 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 238 వార్డులు ఉన్నాయి. దీనికోసం 968 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1161 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరంతా కూడా గత కొన్ని రోజులుగా హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా ఈ నిజామాబాద్ కార్పొరేషన్లో ఎన్నికలు చాలా ఉత్కంఠ భరితంగా సాగనున్నాయి. ఇక్కడ 3 పార్టీలు కూడా, అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇటు ఎంఐఎం కూడా కీలకంగా మారనుంది. అయితే మనం చూడొచ్చు, పోలింగ్ కేంద్రంలో ఇప్పుడిప్పుడే ఓటర్లు చేరుకుంటున్నారు. వారందరికీ స్వాగతం పలికేందుకు ఈ మోడల్ పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతిసారి అర్బన్ ఏరియాలో ముఖ్యంగా పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది. దాన్ని ఈసారి ఎలాగైనా పెంచాలనే లక్ష్యంతో అధికారులు ఇక్కడ ప్రతి మున్సిపాలిటీలో మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అది లాస్ట్ టైం మనం చూస్తే 66% నిజామాబాద్లో పోలింగ్ నమోదైంది. ఈసారి ఖచ్చితంగా దాన్ని పెంచి తీరుతామని చెప్పి అధికారులు అంటున్నారు. మొత్తం ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్, అటు కామారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వారంతా కూడా నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికైతే పోలింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు అయితే వస్తున్నట్లు కనిపిస్తుంది. మొత్తం మీద ప్రశాంతవంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రైట్ దివాకర్, అది మొత్తానికి ఎన్నికలు జరుగుతున్నట్టుగా లేదు. ఆ బెలూన్లు, చెట్లు, ఆ ఏర్పాటాన్ని చూస్తుంటే ప్రతిభ ఏదో పండగ జరుగుతున్నట్లుంది కదా వెదర్. అందులోనూ ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఒక సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయడం అనేది మరింత అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తోంది. పృథ్వీ, ఒకసారి మనం
కరీంనగర్ లో కూడా సిచ్యువేషన్ చూద్దాం. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సంపత్ సిద్ధంగా ఉన్నారు. సంపత్, ప్రస్తుతం అక్కడ పోలింగ్ ప్రారంభమైందా? అంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఓటర్లు క్యూ కడుతూ ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అలాగే పోలింగ్ కేంద్రాలను ఏ విధంగా డెకరేట్ చేశారు? మిగతా చోట్లలాగే అక్కడ కూడా సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేశారా? బందోబస్తు ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కరీంనగర్లోని సప్తగిరి కాలంలో ఉన్నాను. ఇక్కడ మోడల్ పోలింగ్ స్టేషన్. ఎందుకంటే ఓటర్లను ఆకట్టుకోవడానికి ఈసారి మాత్రం అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. స్వాగత తోరణాలు, బంతిపూలను కూడా ఏర్పాటు చేసి పూర్తిగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణము, పోలింగ్ పండుగ లాగానే తీర్చిదిద్దారు. ఎందుకంటే అర్బన్ ప్రాంతంలో ప్రతిసారి కూడా ఓటింగ్ శాతం తక్కువ అవుతుంది. ఈ క్రమంలో అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. పూర్తిగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కూడా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొబ్బరి ఈ విధంగా బంతిపూలతో కూడా అలంకరించిన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 466 డివిజన్లు కూడా ఎన్నికలైతే జరుగుతున్నాయి. అదేవిధంగా పోలీసులు భారీ బందోబస్తు కూడా నిర్వహించారు. ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉంటే అక్కడ ముమ్మరంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పుడే పెద్ద ఎత్తున కూడా ఓటర్లు అయితే బార్లు తీరుతున్నారు పెద్ద సంఖ్యలో. ఎందుకంటే పోలింగ్ ప్రక్రియ మొదలై 10 నిమిషాలు అయినప్పటికీ కూడా ఓటర్లు చాలా ఆసక్తిగా తమ ఓటు హక్కును వినియోగించడానికి వస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిసారి కూడా ఓటింగ్ శాతం పెరుగుతుంది, కానీ అర్బన్ ప్రాంతంలో పెరగట్లేదు. ఈ క్రమంలో అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎక్కడ కూడా ఓటర్లకు ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అతిపెద్ద కరీంనగర్ కార్పొరేషన్ పైన ప్రత్యేకమైన దృష్టి ఉంది. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈరోజు 10 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీలంత వరకు కూడా ఓటింగ్ శాతం పెరిగేదానికి ప్రత్యేకమైన దృష్టి అయితే పెట్టారు. దాదాపున ఉదయం అంతా కూడా ఓటర్లు అయితే చాలా ఆసక్తి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్కి సుమారు 200 మీటర్ల దూరంలో ఎవరిని కూడా రానివ్వట్లేదు. గుంపులుగా ఉంటే కఠినమైన చర్యలు తీసుకున్న ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. రైట్, థ్యాంక్ యూ సంపత్. ఓవరాల్ గా చూసినట్లయితే ప్రతి చోట కూడా ఓటర్లు క్యూ కట్టారు. ఆల్రెడీ 7 గంటల నుంచే ఇది ప్రారంభమైంది. ఒక పాజిటివ్ వైబ్ తో ఈ రోజు పోలింగ్ డే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మరి చూద్దాం 5 గంటల సమయానికి ఎంత పోలింగ్ శాతం నమోదవుతుంది, అధికారులు చేసిన ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది.